హాయ్ అండి, ఈరోజు మన వీడియోలో జొన్నలతో జొన్న పేలాలు ఎలా తయారు చేసుకోవాలి, అలాగే ఆ పేలాలతోటి పేలపిండి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. తొలి ఏకాదశి రోజున ఈ పేలపిండిని ప్రసాదంగా చేస్తారండి. మరి ఈ పేలాల పిండిని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం చూసేద్దాం. ముందుగా ఒక కప్పు జొన్నలైతే తీసుకొని వాటిని ఈ విధంగా వాటర్లో బాయిల్ చేసుకోవాలి. బాయిల్ చేసేటప్పుడు ఈ విధంగా పైకి తేలినవైతే తీసేయాలి, అవైతే ఫ్రై చేసేటప్పుడు మాడిపోతాయి. వీటిని ఈ విధంగా వాటర్లో ఒక్క పొంగు వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఆ తర్వాత వాటిని తీసుకొని ఈ విధంగా జల్లెడతోటి వాటర్ని సపరేట్ చేసుకోవాలి. వాటర్ని సపరేట్ చేసుకున్న తర్వాత మనం ఒక కాటన్ క్లాత్ని అయితే తీసుకొని దాని మీద ఈ జొన్నలన్నిటినీ పరుచుకోవాలి. ఈ విధంగా పల్చగా పరుచుకోవాలి. దీన్ని ఒక 1 to 2 hours ఆరబెట్టుకుంటే సరిపోతుంది. ఈ జొన్నలు కాటన్ క్లాత్ వాటర్ అంతా పీల్చుకున్న తర్వాత ఆరిపోయిన తర్వాత మనం స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకొని, కళాయి వేడైన తర్వాత ఈ జొన్నల్ని కొద్ది కొద్దిగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఫ్రై అయ్యి బ్రౌన్ కలర్ వచ్చాక మూత పెట్టుకోవాలి. పేలాలు అయితే రెడీ అయ్యాయండి. చూసారు కదా ఎంత చక్కగా వచ్చాయో. ఇప్పుడు మనం వీటితోటి పేలపిండి చేసుకుందాం. ఇందులో 2 ఇలాచి, మనం రెడీ చేసుకున్న పేలాలు, కొంచెం బెల్లం వేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. చూసారు కదా పేలపిండిని ఎలా తయారు చేసుకోవాలో. ఈ పిండిని అయితే మనం ఇలాగే లడ్డూలాగా కూడా చుట్టుకోవచ్చు. తొలి ఏకాదశి రోజు ప్రసాదంగా కూడా పెడతారు. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.